నమస్తే నా పేరు కిరణ్ మే స్మార్ట్ సిటీ పల్కడుకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరగాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్. జీవీఎంసీకి తక్షణం ఎన్నికలు నిర్వహించాల్సిందే. త్వరలోనే హైకోర్టులో రిట్ వేస్తామన్న కాంగ్రెస్ నాయకుడు గోపాలరెడ్డి. ఓల్డ్ సిటీ సీహార్స్ జంక్షన్ లో ఉన్న డంపింగ్ యార్డ్ ను తక్షణం తొలగించాలి. వైకాపా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలాగురులు ఆధ్వర్యంలో ధర్నా. వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధిపై బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలు ఉండగా అందులో 7 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ఏడాదికి 50 కోట్లు కేటాయించేవారని తెలిపారు. అయితే ఇంతవరకు కేటాయించిన 700 కోట్ల నిధులతో ఏం అభివృద్ధి సాధించారో చెప్పాలని కోరారు. తక్షణం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు నోరు నొక్కాలని చూస్తే ప్రజలు సహించారని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నేత నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలకు గాను 700 కోట్ల రూపాయలు ఇచ్చారు. అభివృద్ధి విషయంలో ఈ 700 కోట్ల రూపాయల యొక్క పాత్ర ఏమీ కనపట్ల. మనం ఈ 3వ సంవత్సరం వచ్చేసరికి ఆ 50 కోట్ల రూపాయలు కూడా సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు చొప్పున ఇస్తున్నది కూడా ఇప్పుడు మానేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకి, రాయలసీమకి, వెనుకబడ్డ ప్రాంతాలకి ప్యాకేజ్ ఏమిటి? ఈరోజు రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాల ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకం అడుగుతూ ఉన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అయినా సరే కనీసం వెనుకబడ్డ జిల్లాల గురించి, వెనుకబడ్డ జిల్లాలు ఇవి కేంద్రంలో ఇస్తానన్నది మానేసింది, మేము ఇవ్వదలుచుకుంది ఇది అని చెప్పేసి ఆ రకమైనటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఆ రకమైన హామీ కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో వెనుకబడ్డ జిల్లాలకి లేదు. అందువల్ల వెంటనే బడ్జెట్ సమావేశాల్లో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల గురించి చర్చలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు జీవీఎంసీకి ఎన్నికలు జరిగి 5 ఏళ్లు పూర్తయింది. ఎన్నికలు పెట్టకపోవడంతో నగరవాసులు తమ ప్రాథమిక హక్కును కోల్పోయారు. ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకుని కాంగ్రెస్ నాయకుడు గోపాలరెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు. తక్షణం ఎన్నికలు నిర్వహించారంటూ త్వరలో తాను హైకోర్టులో రిట్ వేస్తానంటున్న గోపాలరెడ్డితో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. ఎన్నికలు జరిగి 5 ఏళ్లు పూర్తయింది, అయినా ఎన్నికలు నిర్వహించడం లేదు. అటు పాలకపక్షం, ఇటు ప్రతిపక్షం ఏకైనప్పుడు ఒకే దిశగా వ్యవహరించడంతో ప్రజల సమస్యలను 2 పార్టీలు కూడా గాలిబోలు చేసే సంఘటనలు ఉన్నాయి. దీనిపై గోపాలరెడ్డి ఈ 72 వార్డుల ప్రజలు ప్రాథమిక హక్కులు కోల్పోయారంటూ హైకోర్టుకు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. హైకోర్టు దానిపై స్పందించి కలెక్టర్ కూడా సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఇంత జాప్యం జరిగిన కారణం ఏంటనే విషయంపై కాంగ్రెస్ నాయకుడు గోపాలరెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జీఎంసీకి ఎన్నికలు జరిగి 5 ఏళ్లు పూర్తయితే అటు అధికార పక్షం కానీ, ఇటు పాలకపక్షం కానీ, ఇటు ప్రతిపక్షం కానీ దీని మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. ఈ నేపథ్యంలో మీరు చేసిన ప్రయత్నం ఏంటంటే, ఇది ఫిబ్రవరి 26కి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. దీన్ని గమనించి ఈ ప్రభుత్వం ఎన్నికలు జరిపించలేమో అనే అనుమానంతో నేను 11వ నెల 23వ తారీఖున హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఈ విశాఖపట్నం ప్రజలు ఏమైనా హక్కు కోల్పోతున్నారనేది ఒక 2 పేజీలు ఉత్తరం రాయడం జరిగింది, లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ప్రాథమిక హక్కు, ముఖ్యంగా ప్రాథమిక హక్కు కోల్పోతున్నారని తెలియజేయడం జరిగింది. దానికి ప్రధాన న్యాయమూర్తి వారు స్పందించి జిల్లా కలెక్టర్కి ఒక లేఖ పంపించారు. దీని మీద నివేదిక పంపించమని. అది నాకు 12వ నెలలో నాకు ఒక లేఖ అందింది, ఇలా మీ కలెక్టర్కి ఇలా పంపించామని. దాని మీద ఏమైంది అనేది మేము వెళ్ళి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ చెందిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా అడ్డు తోలుతున్నారా, లేకపోతే ఏ విధంగా ఎన్నికలు వాయిదా పడతారు? అది కూడా ఒక కారణం అండి. వీళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఉన్నారో వారి తాలూకా పనులకు ఆటంకం ఏర్పడుతుంది అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఎన్నికల్ని
వెనక్కి తీసుకెళ్తున్నారనే ఆలోచన అయితే మాకుంది. కారణం ఏంటంటే కార్పొరేటర్ అనేది స్థానిక ప్రజాప్రతినిధి. ఈ వాటిలో కానీ ఆ ప్రాంతంలో కానీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాల్సింది ఒక కార్పొరేటర్. ఒకవేళ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే కార్పొరేటర్ పరిధిలో ఉండి వారు పరిష్కరిస్తే ఎమ్మెల్యేకి ప్రాధాన్యత తగ్గిపోతుంది. కనుకనే ఈ ఎన్నికలకు అడ్డుపడుతుంది. ముఖ్యంగా 99% స్థానిక శాసనసభ్యులని చెప్తున్నానండి. అయితే ఇంకోటి అంటే అధికార పక్షం ఇట్లా చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పాత్ర ఏంటి? ప్రతిపక్ష పార్టీ ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు? ఎందుకు కోర్టులో నోటీసులు కానీ వ్యాజ్యం కానీ వేయడం? ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏ రకంగా వ్యాప్యం చేస్తుందో ప్రతిపక్షాలు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేను కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, మిగతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపిఐ వీళ్ళు కూడా ఏదో ఫైట్ చేస్తాం దీని మీద అని అంటున్నారో తప్పితే అది వీళ్ళు కూడా చిత్తశుద్ధి చూపించడం, కాంగ్రెస్ నాయకులు కూడా చిత్తశుద్ధి చూపించడం. మరి వారు ఎందుకు చూపించడం లేదు అనేది నాకు కూడా అర్థం కావడం లేదు. ఓకే, ఇప్పుడు విలీన సమస్యని వాళ్ళు ప్రధానంగా చెప్పుకుంటూ వస్తున్నారు. భీమిలి అనకాపల్లి రెండు విలీన సమస్య ఉంది కాబట్టి కోర్టులో వ్యాజ్యం ఉంది కాబట్టి దీన్ని ఎన్నికలు ఆఫ్ చేస్తామని చెప్పారు. విలీనం ఆఫ్ చేస్తే 72 వాటికి సంబంధం లేదు కదా, విలీనానికి 72 వాటికి సంబంధం లేదు. ఆ విషయం మీరు అనుకొస్తాను. భీమిలిని అనకాపల్లిని విలీనం చేశారు అన్న దాని మీద కోర్టుకెళ్లారండి. 72 వాటికి ఎన్నికలు జరపొద్దు అన్నది కోర్టు కానీ కోర్టులో వ్యాజ్యం వేసిన వారు కానీ కూడా ఎక్కడ కోరలేదు. ఒకటి విలీనం ఆపమని అంటే మరి ఈ ఎన్నికలు కూడా ఆఫ్ చేశారు. ఈ ఎన్నికలు ఎందుకు ఆఫ్ చేశారు అన్నది ప్రభుత్వానికి తెలియాలి, ఇక్కడ శాసనసభ్యులకు తెలియాలి. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో మాత్రం పోరాటం చేయడం జరుగుతుంది. అల్టిమేట్ ఫైనల్ చెప్పండి, రేపు ఎన్నికలు జరపమని చెప్పండి కానీ మీరు హైకోర్టులో న్యాయ పోరాటం ఎట్లా చేయబోరు? ఇప్పటికే నేను ఒక లేఖ రాయడం జరిగింది, చెప్పాను మీకు ప్రాథమిక హక్కు కోల్పోతున్నారని. దాని మీద తర్వాత రాజ్యాంగ ధిక్కరణ మీద కూడా, ఇది రాజ్యాంగ ధిక్కరణే. ఎందుకంటే మనకు రాజ్యాంగం ఏర్పడిందే ప్రజలకి సుపరిపాలన అందించాలని. ఆ పరిపాలన అందించాలంటే స్థానిక ప్రజాప్రతినిధి లేడు. ఈ ప్రజాప్రతినిధి లేడన్న దాని మీద ప్రాథమిక హక్కు కోల్పోతున్నాడనే అంశం మీద నేను బుధవారం నాడు హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నాను. అక్కడ న్యాయవాదులతో చర్చించిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరిపించడానికి 99.9% కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తానండి. అది జీవీఎంసీకి 5 సంవత్సరాలు పాలక మండలి వృధాగా పోయింది. దీంతో 72 వార్డుల ప్రజలు ప్రాథమిక హక్కును కోల్పోయారు. ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని హైకోర్టులో తను పోరాటంతో పాటుగా ఎన్నికలు తక్షణం జరిపించాలని కోరుతూ హైకోర్టులో త్వరలో కూడా తన రిట్టు దాఖలు చేయనుందని గోపాల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభాత్తో చిట్టుబాబు, ఎస్జీవీ, విశాఖపట్నం. వంటూరు ఏరియా సీహార్స్ జంక్షన్లోని డంపింగ్ యార్డ్ను తక్షణం తొలగించాలని కోరుతూ వైకాపా నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. వైకాపా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలాగురూరు నేతృత్వంలో ఈ ధర్నాన్ని నిర్వహించారు. ఓల్డ్ సిటీలోని సుమారు 5-6 వార్డులకు సంబంధించిన చెత్తను తాత్కాలికంగా సీహార్స్ సెంటర్లో డంపింగ్ చేసి అక్కడి నుంచి కౌలుపడకు తరలించేవారు. అయితే రాను దీనిని ఇక్కడే ఉంచడం వల్ల స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ను తొలగిస్తామన్న హామీని ఎమ్మెల్యే వాసుపల్లి విస్మరించారని విమర్శించారు. తక్షణం డంపింగ్ యార్డ్ను శాశ్వత ప్రతిపాదికన తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైకాప్ ఇన్ఛార్జ్ కోలాగురువులు, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. రోగాల బారిన పడుతున్నారు. కంపల్సరీగా ఈ జ్యూస్ ఫామ్లో ఉండే ఈ డంపింగ్ యార్డ్ను వెంటనే కాపులపాడికి ఇంకెక్కడైనా పరిసర ప్రాంతాలకి తరలించి ఈ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీగా ఈ జ్యూస్ ఫామ్లో ఉన్న డంపింగ్ యార్డ్ని తక్షణమే తీయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమం చేసి దీన్ని తరలించే వరకు పోరాటం చేస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈ డంపింగ్ యార్డ్ని తరలించాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. అయినా కార్పొరేషన్ వారు నిమ్మకు నీరెత్తినట్లు ఏ విధమైన కదలికలను ఇక్కడి నుంచి చేసే ప్రయత్నం చేయట్లేదు. ఒకప్పుడు ఇది టెంపరీగా ఇక్కడి నుంచి హెడ్లైన్స్ మరోసారి.
వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరగాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్. జీవీఎంసీకి తక్షణం ఎన్నికలు నిర్వహించాల్సిందే. త్వరలోనే హైకోర్టులో రిట్ వేస్తామన్న కాంగ్రెస్ నాయకుడు గోపాలరెడ్డి. ఓల్డ్ సిటీ సీహార్స్ జంక్షన్ లో ఉన్న డంపింగ్ యార్డ్ ను తక్షణం తొలగించాలి. వైకాపా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలాగురులు ఆధ్వర్యంలో ధర్నా. ఇవి స్మార్ట్ సిటీ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.